గుడ్ ఆఫ్టర్నూన్. నేను జ్యోత్స్న. ఏపీ శాసనసభ ప్రాంగణంలో విద్యార్థుల మాక్ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రిఫార్మ్స్ కు నాంది పలికాడు. అది పెద్ద గేమ్ చేంజర్ గా భారతదేశానికి వచ్చింది. అక్కడి నుంచి మీరు చదువుకున్న మీ భవిష్యత్తు బ్రహ్మాండమైన భవిష్యత్తు వచ్చే పరిస్థితికి వచ్చింది. అక్కడి నుంచి మీరు ఒకసారి ఆలోచిస్తే ఈరోజు మన ప్రధానమంత్రి గారు వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మీరు చూస్తే 11 ఏళ్లలో 11వ ఆర్థిక వ్యవస్థ 4వ ఆర్థిక వ్యవస్థ కింద వచ్చింది. నెక్స్ట్ ఇయర్కి 3వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 38కి 2వ ఆర్థిక వ్యవస్థగా తయారవుతాం. 47కి 100 సంవత్సరాల స్వాతంత్ర్యం వచ్చే సందర్భంగా నెంబర్ 1 ఎకానమీ ఏంటే దానికి చిరునామా భారతదేశం. 100 సంవత్సరాల కంటే ముందు బానిసత్వం, 100 సంవత్సరాల తర్వాత ప్రపంచంలో అగ్రరాజ్యంగా భారతదేశం ఉంటుంది. మీరు రాసి పెట్టుకోండి. ఎన్నో ఏళ్లు కాదు ఇవి, 25, 47. మీ వయసు 15, 14 ఇంకా ఆ ఏజ్లో ఉంటారు. 13 టీనేజర్స్ అంతా పిల్లలు. ఎగ్జాక్ట్ గా మీరు పెళ్లిళ్ళు అయ్యే కొందికి లేకుంటే మీకు పిల్లలు పుట్టే సమయంలో భారతదేశం అగ్రరాజ్యంగా ఉంటుంది, నెంబర్ 1 ఎకానమీగా ఉంటుంది. దీన్ని మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. నేను అందుకని ఒక చాలా స్పష్టంగా మీకు ఒక ఐడియా ఇస్తున్నాను. ఇప్పటి నుంచి ఇక్కడే మీరే కాదు, ఈరోజు రాజ్యాంగాన్ని మీ మంత్రి గారు ఒక పుస్తకం రాసి మీ అందరికీ బాధ్యతలు అవన్నీ ఇచ్చాడు. నేను తొందరలోనే మీ అందరికీ భవిష్యత్తుకు సూచన కూడా ఇస్తబోతున్నా. ఒక బుక్ ఒకటి ఇవ్వబోతున్నా. స్కూల్స్ అన్నిట్లో పెట్టబోతున్నా పుస్తకాన్ని. ఆ పుస్తకాన్ని మీరు చూస్తే మీరు ఏ విధంగా విజన్ ఉంటుంది, ఏ విధంగా మీ భవిష్యత్తు ఉంటుంది, మీరు ఏ విధంగా మీ యొక్క భవిష్యత్తుని దిద్దుకోవచ్చునో అందులో స్పష్టంగా నేను మీకు ఇవ్వబోతున్నాను. ఇక్కడ మీరు ఒకసారి చూస్తే స్వర్ణాంధ్ర, ప్రధానమంత్రి గారు వికసిత్ భారత్, మంది స్వర్ణాంధ్ర. ఈరోజు మన యొక్క తలసరి ఆదాయం $3,158. 2047కి $42,000 అవుతుంది. ఇంకో పక్కన మన యొక్క తలసరి మొత్తం జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ $188 బిలియన్. అది $2.4 ట్రిలియన్ అవుతుంది. ఇది 15% గ్రోత్ రేట్ ఉంటుంది. అందులో కూడా మీరు ఒకసారి చూస్తే మన రాష్ట్రంలో అన్ని వనరులు ఉన్నాయి. నేచురల్ రిసోర్సెస్ చాలా ఉన్నాయి. మినరల్ వెల్త్ కానీ, వాటర్ కానీ, నదులు కానీ ఇవన్నీ ఉన్నాయి. రెండోది, ఇవన్నింటికంటే ముఖ్యంగా వండర్ఫుల్ యూత్ ఉంది. ప్రపంచానికి నాయకత్వం ఇవ్వడమే కాకుండా సేవలు అందించే యువత ఉండే ఏకైక దేశం భారతదేశం. డెమోగ్రఫిక్ డివిడెంట్ ఉంది. మూడోది, బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్ పొజిషన్స్గా ఆలోచిస్తున్నాం. నేను ఒక మాట చెప్తున్నా మీ అందరికీ, వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైం. నేను ఈ మాట చాలాసార్లు వాడుతున్నా. పిల్లలు కూడా ఒకవేళ నీకు ఏదైనా డౌట్ వచ్చి క్వశ్చన్ ఏదైనా ఉంటే చాట్ జీపీటీని అడిగితే, ఏఐని అడిగితే ఆటోమేటిక్గా సమాధానం ఇచ్చే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఆలోచిస్తే మీ టీచర్ దగ్గరికి పోతేనే ఒకప్పుడు సమాధానం, ఇప్పుడు కూడా టీచర్ కావాలి. కానీ ప్రతి ఒక్కరికి టీచర్గా ఏ పని చేస్తుంది. ఇప్పుడు మీకు ఏ నిమిషంలో కావాలన్నా నిద్రలో మెలకువచ్చి ఒక డౌట్ వస్తే సమాధానం కావాలంటే ఏ ఇచ్చే పరిస్థితి వస్తుంది. అందుకే
మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. మన జనాభా 5.8 కోట్లు అవుతుంది. ఇప్పుడు 5.3లో